ఇప్పుడు మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంట్లో ఎంతమంది, ఏంటి లైఫ్ అసలు? మా పేరెంట్స్కి తెలుగు రాదు. మా ఇంట్లో నేను, మా చెల్లె, మా అన్న ఉన్నాం. ఇంకా ఇంకా లైఫ్ అంతే. మా పేరెంట్స్కి తెలుగు రాదు. ఇక మా ఇంట్లో వాళ్ళకి తెలుసు నేను రీల్స్ చేస్తా అని చెప్పి. చాలామంది మీ అమ్మ నాన్న ఏమన్నారా అని అడుగుతారు. ఏమన్నారు. ఓకే, తెలుగు రాదు కాబట్టి బతికిపోయావేమో. తెలుగు వచ్చినా ఏమంటారు, నేను ఏమన్నా గలీజ్ మాటలు ఏమన్నా మాట్లాడుతున్నానా, లేకుంటే ఎవరిదన్నా మర్డర్ చేస్తున్నానా? ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఫన్ రీల్స్. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మా మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ఇంజనీర్. ఓకే, మీ చెల్లియా ఎవరు ఉన్నది? మా చెల్లె 1 year చిన్న నాకంటే. ఇప్పుడే డిగ్రీ అయిపోయింది, మొన్ననే ఐసెట్ రాసింది ఆమె కూడా. మా అన్న జాబ్ చేస్తుడు. ఓహో, అన్నయ్య కూడా. నీ స్కూలింగ్ అంతా హైదరాబాద్లోనే జరిగింది? చిన్నగున్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం, అందుకనే నాకు మొత్తం తెలుగు ఇట్లా వస్తుంది అనమాట. తెలుగు ఇట్లా వస్తుంది? తెలుగులాగా లేదు అది. తెలుగులాగా లేదా? ఇచ్చి పడేసే లాంగ్వేజ్ ఉంటుంది కదా. అంటే మా దగ్గర ఇట్లానే మాట్లాడతారు, నాకు ఇది ఒకటే లాంగ్వేజ్ వస్తుంది. అంటే వేరేది కూడా వస్తుంది, ఏంటండి ఎలా ఉన్నారు, బాగున్నారా, అవి 2-3 వస్తాయి అంతే. ఓకే, మొత్తం నార్మల్గా ఇట్లానే మాట్లాడతాం. మా ఫ్రెండ్స్ కూడా ఇట్లానే మాట్లాడతారు. అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఉన్న కాడ ఇట్లానే మాట్లాడతారు అనమాట, అందుకనే ఇట్లానే వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు ముసలోళ్ళు నేను ఇట్లా బయటకు పోతుంటే కూడా ఇట్లా మంచిగా పచ్చిగా తిడుతుండే, అవన్నీ కూడా మస్తు నేర్చుకున్నాను నేను. ఏంటి అవి? చెప్పను, ఏం కాదు, కెమెరాలో చెప్పలేను నేను. సరే, ఆఫ్ చేస్తారు చెప్పేసి. లేలే, అంటే ఇట్లానే తెలుగు నేర్చుకున్నా. ఇక ఇలాంటి తెలుగు తర్వాత పెద్ద అవుతూ ఇది కొంచెం ర్యూడ్ టైప్ తెలుగు అని అర్థమైంది. కానీ ఏం చేయలేము, అలవాటు అయిపోయింది తెలుగు నాకు. ఈ తెలుగు నేర్చుకున్న టైంలో అంటే ఏమన్నా రాంగ్గా ప్రొనౌన్స్ చేయడం కానీ మాట్లాడడం కానీ అలా జరిగినాయా? అంటే గలీజ్ మాటలు టైప్సా? మాట్లాడతా ఫ్రెండ్స్ తోటి, కానీ రాంగ్ అట్లేం లేదు. తెలుగులో ఆటు బండిరా మొత్తం వస్తుంది నాకు. ఆటు బండిరా మొత్తం వస్తుందా? 10/10 వచ్చింది నాకు ఎస్ఎస్సిలో 10th తెలుగులో. ఓకే, హిందీలో 9 వచ్చింది, నా మదర్ టంగ్ అది. అవును. ఇప్పుడు ఇది అన్నావు కదా ఇందాక ముసలోళ్ళు అనేది, నాకు అర్థం కాలేదు. అంటే మేము చిన్నగున్నప్పుడు లైక్ కొంచెం మా హైట్ ఎక్కువ అనమాట. నేను ఇంకా మా ఫ్రెండ్ భార్గవి రెడ్డి, యూ ఆల్ నో హర్, వానబీ ఇన్ఫ్లుయెన్సర్ పేజ్లో నా ఫ్రెండ్ ఆమె, ఓకే స్టోరీలలో కూడా పెడతా. అయితే ఆమె నా చిన్నగున్నప్పుడు ఫ్రెండ్ అనమాట. అంటే ఇక్కడ షిఫ్ట్ కాగానే ఫస్ట్ ఆమెనే పరిచయం అయింది. అయితే నేను ఆమె ఇక కొంచెం హైట్ ఎక్కువ మా ఇద్దరిది చిన్నగున్నప్పటి నుంచి. ముసలోళ్ళు మమ్మల్ని చూసి ఇంత పెద్దగా అయినాక కూడా గాడిదలు లెక్క ఆడుకుంటున్నారు రోడ్ల మీద, అది చిట్క పిల్లలం ఉండే మేము చిన్నగున్నప్పటి నుంచి. ఇప్పుడు కూడా అంతే, అట్లా తిడుతుండే అనమాట. అట్లా నేను నేర్చుకున్నా ఇక్కడక్కడ తెలుగు, మంచి తెలుగు నేర్చుకున్నా అంతే. తిడుతుండే అంటే ఇక అవి కూడా నేర్చుకోవాలి కదా, సర్వైవల్ నేర్చుకున్నా. ఎప్పుడైనా యూజ్ చేస్తావు బ్యాడ్ వర్డ్స్? అసలు యూజ్ చేయ, పత్తి తినే నేను అస్సలు యూజ్ చేయ. నా మొక్కం చూసి అనిపిస్తుంది నేను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసేట ఆమె లెక్క. గట్టి తిట్టేలాగా అనిపిస్తుంది ఎవరినైనా పట్టుకొని. యూజ్ చేస్తా కానీ చెయ్య.